Hi guys, first of all thanks for being here in my YouTube channel. Now we will discuss about SI and CI. ఇందులో మనము ఆల్రెడీ 3 పార్ట్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫోర్త్ పార్ట్కి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇన్ ద ఫోర్త్ పార్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కాన్సెప్ట్ 3. ఈ కాన్సెప్ట్ 3 ఏంటి అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు, ఈ టైం పీరియడ్ అనేది కూడా పెరగొచ్చు తగ్గొచ్చు. ఎప్పుడు ఇన్ ఎమర్జెన్సీ కేస్ అండ్ చారిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు అమౌంట్ కావాలన్నావు 10,000, నా దగ్గర ఇంట్రెస్ట్కి వచ్చావు. ఈ లోపు నాకు ఏం తెలిసింది, నీకు అమౌంట్ చాలా అవసరమని తెలిసింది. అప్పుడు ఏంటి, నేను జనరల్గా ఒక 5% ఓ 10% ఇంట్రెస్ట్కి ఇస్తాను. కానీ ఎప్పుడైతే నీకు అత్యవసరం అని తెలిసిందో నేను ఏం చేశాను, ఒకసారి పర్సంటేజ్ అనేది పెంచుతాను. 15% అయితే నేను అమౌంట్ ఇస్తాను అన్నాను. అంటే అటువంటి ఎమర్జెన్సీ టైంలో పెరగవచ్చు. లేదా చారిటీ, ఇప్పుడు నువ్వు ఇంట్రెస్ట్గా నా దగ్గర అమౌంట్కి వచ్చావు, అయితే దేనికి వచ్చావు, ఏదో ఒక చారిటీ ట్రస్ట్ పెట్టావు, ఆ ట్రస్ట్లో కొంతమంది పేద పిల్లలకి సహాయం చేస్తున్నావు, అందుకోసం నువ్వు నాకు వడ్డీకి వచ్చావు. ఆ విషయం నాకు తెలిసింది. అప్పుడేంటి, యాక్చువల్గా నేను వడ్డీ అనేది తగ్గించను. ఎందుకు, వడ్డీ వ్యాపారులు ఎప్పుడూ కూడా వడ్డీ ఎంత అయితే అంత వీలైతే పెంచడానికే కానీ తగ్గించరు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఒక సహాయం, పేద పిల్లలకి సహాయం చేస్తున్నావు కాబట్టి నేను తగ్గిస్తానన్నమాట. అంటే ఇంట్రెస్ట్ అనేది నేను జనరల్గా 10% ఇస్తాను, కానీ నీకు 8%. అంటే అటువంటి చారిటీ సమయంలో తగ్గొచ్చు. ఈ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగొచ్చు తగ్గొచ్చు, టైం పీరియడ్ పెరగొచ్చు తగ్గొచ్చు. అటువంటి సందర్భం అనేది మనం కాన్సెప్ట్ 3లో మాట్లాడాలి. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి అమ్మా, ఆర్ఎస్ అంటే 36,000 అమౌంట్ టు 46,000 ఇన్ 4 years at a certain rate of interest. Okay, if the rate of interest is increased by 2 and 1/2% per annum, the same sum amount to question 36,000 కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల్లో 46,000 మొత్తం అవును. ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరానికి 2 and 1/2%, 2.5% పెంచినా అదే సొమ్ము అదే సమయానికి ఎంత మొత్తము అవును అని క్వశ్చన్. అర్థమైందా? క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే, మనకి ఇక్కడ 36,000 అనేది ఉందమ్మా, కొంత వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. అయితే ఏమైంది, ఇప్పుడు వెంటనే నేను ఏం చేశాను, ఆ పర్సంటేజ్ అనేది 2.5 పెంచాను. ఎందుకు, నీకు అవసరం. సో నీకు అవసరం కాబట్టి ఎంతకైనా తీసుకెళ్తాం. అందుకోసం నేను ఏం చేశానంటే 2.5 ఇంట్రెస్ట్ పెంచాను. అప్పుడు ఇంట్రెస్ట్ 2.5 పెంచినప్పుడు ఈ 36,000 అనేది 4 సంవత్సరాల్లో ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. జనరల్గా చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రకారం మన ప్రొసీజర్ ఏంటమ్మా, PR:TIA. PR:TIA. ప్రిన్సిపల్ ఎంతమ్మా, 36,000 ఇక్కడ. ఓకేనా, ఇది మరలా అమౌంట్ కూడా ఇస్తాడు 46,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇవ్వలేదు, ఇయర్స్ ఇచ్చాడు. ఎంత, 4 years. ఇంట్రెస్ట్ మనకు తెలుసు ఎలా, అమౌంట్ 46,000, ప్రిన్సిపల్ 36,000. 46,000లో 36,000 తీయండి అమ్మా, సబ్ట్రాక్ట్ చేయండి, 10,000 అనేది ఇంట్రెస్ట్. ఇదేంటిది, 4 yearsకి 10,000 ఇంట్రెస్ట్. మరి 1 yearకి ఎంత అవుతుంది చూడండి, 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s are 8, 2 ఉందమ్మా, 4 5s are 20, 2,500. ఇదేంటి మరి 2,500 అనేది వాట్ పర్సంటేజ్ ఆఫ్ 36,000 2,500 ఇన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 36,000. 2,500 అనేది 36,000లో ఎంత శాతము, 2,500/36,000 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్ అమ్మా. ఇంకా దేంతో క్యాన్సిల్ అవుతుంది, 2తో. 2 5s are 2, 1s are 2, 2 8s are, and 25 5s are 125/18%. అంటే ఇది పర్సంటేజ్, ఇక్కడ మన పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు పర్సంటేజ్ ఏం చేసాము,
ఎంత పెంచారు చూడండి, 2 and 1/2 అంటే 2 2s are 4 ప్లస్ 5/2, 2 2s are 4 ప్లస్ 1 5/2% పెరిగింది. అంటే టోటల్ ఎంత అవుతుంది, ఎల్సిఎం 18 అమ్మ. 125 ప్లస్ 2 9s are 18, 9 5s are 45. సో 45 ప్లస్ 125 170%. సో న్యూ పర్సంటేజ్ మనకి ఎంత వచ్చింది, 170%, 170/18%. అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మళ్ళీ సేమ్ వేయండి అమ్మా, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ఓకేనా, ప్రిన్సిపల్ మారలేదు 36,000, అమౌంట్ 46,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 170/18% ఇంటూ 4 years, ఇంట్రెస్ట్ 10,000. ఇప్పుడు చూడండి ఈ అమౌంట్ ఎంత అవుతుంది అడిగాడు మనకి. ఓకేనా, పక్కన పెట్టండి. అమౌంట్ ఎంత అడుగుతుంది అడిగాడు. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందో, ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే 170/18 ఇంటూ 4% ఆఫ్ 36,000 అంటే ఏం చేయాలి, 36,000 ఇంటూ 170/18 ఇంటూ 4 ఈక్వల్ టు ఎంతమ్మా, ఇంట్రెస్ట్ కావాలి ఇక్కడ మనకి, ఇంట్రెస్ట్ మనకి లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకేనా, ఇది మనకి అమౌంట్ తెలియనప్పుడు ఇంట్రెస్ట్ కూడా తెలియదు. ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అవుతుంది. ఇదిగోండి 36,000 ఆఫ్ 170/18 ఇంటూ 4/100 ఎంత అవుతుంది, ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా, మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎలా అవుతుంది చూడండి, 2 zeros క్యాన్సిల్, ఇంకా 18 1s are 18 2s are 36 అంటే 20. ఇప్పుడు ఎంత అవుతుంది, 2 4s are 8, 17 8s are 136, 2 zeros. ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్. మరి అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమ్మ. అండ్ 13,600 00694 అంటే 49,600 అవుతుంది. ఇది క్వశ్చన్. యాక్చువల్గా ఎంత ప్రొసీజర్ మనకి అవసరం లేదు, ఇది వేస్ట్ మెథడ్. ఎంత ప్రొసీజర్ మనకి చేస్తే మనకి అక్కడ టైం ఉండదు. ఇది ఈజీగా ఎలా చేస్తామో చూడండి, చాలా ఈజీ. ఎలా చేస్తామో ఒకసారి చూడండి. సేమ్ ప్రొసీజర్, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. దీనికి ప్రిన్సిపల్ 36,000 అమ్మా అండ్ అమౌంట్ 46,000. ఓకేనా, ఇప్పుడు ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు, 4 years. ఇప్పుడు ఇది జనరల్గా అమౌంట్ 36,000, 4 yearsకి సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 46,000 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ట్రా ఎంత యాడ్ చేయాలమ్మా, ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రా 2 and 1/2% పెర్ ఇయర్. పెర్ ఇయర్కి మనము 2 and 1/2 మీన్స్ 2 2s are 4 plus 1 5/2% యాడ్ చేయాలి. 1 yearకి 5/2% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా కట్టాలి. 5/2 1 yearకి, 4 yearsకి ఎంత అవుతామా, 5/2 ఇంటూ 4 2 2s are 5 2s are 10% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా మనం కట్టాలి అంతే. 10% ఎందులోని, 10% ఆఫ్ 36,000 అమ్మది 36,000. సో 10% ఆఫ్ 36,000 అంటే జస్ట్ 2 zeros క్యాన్సిల్ చేయండి, 3600 అంటే 3,600. ఇదే కదా మనం ఎక్స్ట్రా కట్టాలి. అంటే ఈ 4 yearsకి మనం 2 and 1/2% ఎక్స్ట్రా పెంచాడు అంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనం కడితే సరిపోతుంది. 36 అంటే 3,600. దీనికి యాడ్ చేయండి, ఇది టోటల్ అమౌంట్. దీనికి 3,600 యాడ్ చేయండి అమ్మా, 00694 49,600 సరిపోయిందా. వెరీ సింపుల్. ఆ ప్రొసీజర్ అంతా మనం చెయ్యక్కర్లేదు. జస్ట్ మనం ఎంతైతే పెంచామో ఆ ఇంట్రెస్ట్ అనేది దేనిపైన, ప్రిన్సిపల్ పైన ఆ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసేయడమే, 49,600. వెరీ సింపుల్. మరో క్వశ్చన్ చేద్దాం, క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 28. 46,000 అమౌంట్ to 68,000 in 3 years at a certain rate of interest. If the rate of interest is decreased by 5% per annum, the same sum amount to in 3 years. 46,000 రూపాయలు 3 సంవత్సరాలలో కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 68,000 మొత్తము అగును. ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరానికి 5% తగ్గించిన 3 సంవత్సరాలలో అది ఎంత మొత్తము అవుతుంది అని అడిగాడు. వెరీ సింపుల్, సేమ్ ప్రొసీజర్. ఏమంటున్నాం, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ.
P R into T I A. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చిన మనకి 46,000. ఇప్పుడు అమౌంట్ ఎంత ఇది 68,000. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చూడమ్మా, 68,000లో 46,000 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ముందుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు, టైం పీరియడ్ 3 years. ఓకేనమ్మా, 3 years పక్కన. ఇప్పుడు ఏం చెప్పాడు, డిక్రీజ్డ్ 5% పెర్ 1 year. 5% per 1 year. 1 yearకి 5% డిక్రీజ్ చేస్తే 3 yearsకి ఎంత చేసినట్లు, 3 years కదమ్మా, 3 yearsకి ఎంత చేసినట్టు, 3 5s are 15% తగ్గించినట్లు. అంతేనా, అయిపోయింది. ఈ 15% ఆఫ్ 46,000 మనం చేస్తే అది ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది. సో 3 5s are 3 into 5s are 15% అనేది డిక్రీజ్ చేశాడు. ఈ 15% ఆఫ్ 46,000 చేసి ఎంత వస్తుందో అందులో ఇందులో లెస్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోయింది. అంటే 15% ఆఫ్ 46,000 ఎంత వస్తుంది, ఈజీ చేయాలంటే ముందు 10% ప్లస్ 5% చేయండి అమ్మా. 10% అయితే ఇదిగోండి మొత్తం 100%, ఇంతవరకు 10%, 4600. 5% అంటే ఇందులో ఆఫ్, అంటే 2 2s are 2 3s are ఎంత వస్తుంది, 4 plus 2 6 9 0. ఇందులో సబ్ట్రాక్ట్ చేసేయండి, 6,900 మైనస్ కదమ్మా, ఎందుకు డిక్రీజ్ చేశాడు. 0 0 10 minus 9 will be 1. ఇక్కడ 7 minus 6 will be 1. ఎంత వస్తుంది, 61,100 అనేది మనకి అమౌంట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29. 68,000 అమౌంట్ to 77,000 in 3 years at a certain rate of interest. If the rate of interest is increased by 4% per annum, the same sum amount to in 5 years అన్నాడు. 68,000 రూపాయలు 3 సంవత్సరాలలో కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 77,000 మొత్తం అగును. ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరానికి 4% పెంచినా 5 సంవత్సరాల్లో అది ఎంత అవుతుంది, ఎంత మొత్తం అవుతుంది. ఇంతకుముందు చేసినటువంటి 2 sums లాగే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అమ్మా. అక్కడ ఇయర్స్ సేమ్ ఉండేది, ఇక్కడేమో 5 years ఇచ్చారు. చూద్దాం ఏంటి ప్రొసీజర్ అంటే మనకి P R into T I A. P R into T I A. ప్రిన్సిపల్ 68,000, అమౌంట్ వచ్చేసి మనకి 77,000. ఇంట్రెస్ట్ ఎంత అవుతామా, 77,000 మైనస్ 68,000. 77,000 68,000 లెస్ చేయండి, ఎంత వస్తుంది, 9,000. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం ఇచ్చాడు 3 years. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టండి, పక్కన పెట్టండి అన్నమాట. 3 years, 3 yearsకి 9,000 ఇంట్రెస్ట్ అయితే ఎందుకు మనం చేస్తామంటే, ఇదివరకు ఇక్కడ 3 years ఇస్తే నెక్స్ట్ 3 years ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎంత 4% per annum సేమ్ సమ్ అమౌంట్ అంటే ఇంక్రీజ్డ్ బై 4% అనేవాడు. డైరెక్ట్గా 4% ఆఫ్ 68,000 ఇక్కడ యాడ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఒకవేళ మనం అలా యాడ్ చేస్తే ఇక్కడ మనకి 5 yearsకి అడిగాడు. చూసుకోండి, ఇక్కడ 5 yearsకి అడిగాడు అంటే 2 years మిస్ అవుతుంది. అంటే ముందు మనం ఏం చేయాలి, ఈ అమౌంట్ అనేది 5 yearsకి క్యాలిక్యులేట్ చేసేద్దాం. ముందు 5 years క్యాలిక్యులేట్ చేద్దాం. 3 yearsకి 9,000 ఇంట్రెస్ట్ అయితే 1 yearకి ఎంత అవుతుందమ్మా, బై 3 చేయడమే, 3 3s are 3,000. ఓకేనా, ఇప్పుడు ఇది 1 yearకి, మరి 5 yearsకి ఎంత అవుతుంది, 3 into 5 15,000. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ R into T I A. ప్రిన్సిపల్ 68,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పక్కన అమౌంట్ ఈ 68,000 ఇది ఎంత 5 yearsకి. 5 yearsకి ఇక్కడ ఇంట్రెస్ట్ 15,000 అయిందమ్మా, దీనికి 15,000 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 0 0 3 1 8 83,000. అమౌంట్ ఎంత అయింది, 83,000. ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అన్నాడు, ఇంక్రీజ్ చేశాడు 4%. సో 4% పర్ యాన్యుమ్. అటువంటి ఎన్ని ఇయర్స్, 5 years. అంటే ఎంత అవుతుందమ్మా, 4 into 5 equal to 20. సో 20% ఆఫ్ 68,000. మరి ఇక్కడ 20% అంటే ఎంత వస్తుందమ్మా, బై 100 చేయండి, 0 0 క్యాన్సిల్, అంటే 2 8s are 16, 6 1 2 6 are 12 plus 1 13. ఇంకా ఎన్ని జీరోస్ మిగిలిపోయి మనకి, ఇక్కడ 1 ఇక్కడ 1 2 0.
13,600. దీని నుండి ఏం చేయాలి? ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేయండి. 13,600 యాడ్ చేస్తే 00669 96,600 will be the final answer. Okay, next question. Question number 30. 77,000 amount to 97,000 in 5 years at a certain rate of interest. If the rate of interest is decreased by 3% per annum, the same sum amount to in 2 years. 77,000 రూపాయలు 3 సంవత్సరాలలో కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 97,000 మొత్తము అవును. ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరానికి 3% తగ్గించిన 2 సంవత్సరాల్లో అది ఎంత మొత్తము అవును? చూసారా, ఇప్పుడు ఇయర్స్ తగ్గించాడు. సేమ్ ప్రొసీజర్ చేయండి. పి టి ఆర్ ఇంటూ టి ఐ ఏ, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ప్రిన్సిపల్ ఎంతమ్మా? ఫస్ట్ 77,000. ఇక్కడ ఇయర్స్ ఎంత ఇచ్చాడు? 5 years 97,000 అమౌంట్. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూడండి. ఎంత ఉందమ్మా? 20,000. చూడండి, 97,000లో 77,000 సపరేట్ చేయండి. 0,0,0,0 to 20,000. ఇప్పుడు 5 yearsకి 20,000 అయితే 1 yearకి ఎంత అవుతుందో చూడండి. 5 4 అంటే 4,000 అవుతుంది. మనకి ఎన్ని ఇయర్స్ కావాలి? క్రింద చూడండి, 2 years 2 సంవత్సరాల్లో. సేమ్ చేయండి. ప్రిన్సిపల్ 77,000 అండ్ 2 years ఆర్ ఇంటూ టి ఐ ఏ. ఇప్పుడు 2 yearsలో ఎంత అవుతుంది చూడమ్మా? 1 yearకి 4,000 అంటే 2 yearsకి ఎంత అవుతుంది? 8,000 అంతే కదా. ఇంట్రెస్ట్ అనేది 8,000 అవుతుంది. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? దీనికి యాడ్ చేయడం ఇంకేం లేదు. 77,000కి 8,000 యాడ్ చేయండి అమ్మా. 8,000 యాడ్ చేస్తే మనకి 0,0,0 8 + 2 5 1 అంటే 85,000 అవుతుంది అమౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత పెంచాడు? తగ్గించాడు. ఎంత? 3%. 1 yearకి 3%, 2 yearsకి ఎంత అవుతుంది? 6%. సో 6% ఆఫ్ ఎందులోనమ్మా? 77,000. 6% అంటే చేయండి. 6% by 100 అంటే 2 zeros క్యాన్సిల్ చేయడమే. 0 ఉందా? ఉన్నాయండి. 6 7s are 42 4 2 6 7s are 42 42 + 46. ఓకేనా? పక్కన 0. దీన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. -4,620 0 10 - 2 8. ఇక్కడ 9 ఉందమ్మా. 9 - 6 3 4 - 4 0 8. ఓకేనమ్మా? 80380 will be the final answer. Question number 30. 800 amount to 920 in 3 years at a certain rate of interest. If the rate of interest is increased by 3% per annum, the same sum amount to అన్నాడు. 800 రూపీస్ 3 సంవత్సరాలలో కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 920 మొత్తంగా అవును. ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరానికి 3% పెంచినా అదే సొమ్ము అదే కాలానికి అంత మొత్తం అవుతుంది. సేమ్ అమ్మ. అంటే ఫస్ట్ చేసిన సంస్థ సేమ్ ఇయర్ సేమ్ టైం. చూసుకోండి. ప్రిన్సిపల్ ఆర్ ఇంటూ టి ఐ ఏ, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ప్రిన్సిపల్ 800, టైం పీరియడ్ 3 years, అమౌంట్ 920. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ అనవసరం. ఎందుకు? ఎంత ఇంక్రీజ్ చేశాను అన్నాడు? 3% per annum ఒక ఇయర్కి. ఎన్ని ఇయర్స్? 3 years అంటే 9% ఇంక్రీజ్ చేయాలి. అంటే దీనికి 9% యాడ్ చేయడమే. సో 9% ఆఫ్ 800. 9% ఆఫ్ 800 అంటే ఎంతమ్మా? ఇంటూ 9/100. 0 8 9s are 72. సో 72 దీనికి యాడ్ చేయండి. 299. సో 992 will be the final answer. Next question. Question number 32. A sum was put at SI at a certain rate for 3 years. Had it been put 5% higher rate, it would have fetched 60,000 loss. The sum is
చూడమ్మా, కొంత సొమ్ముని చూడమ్మా 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అయితే 5% తగ్గించడం వల్ల, యాక్చువల్గా అయ్యర్ కాదు ఇది, లాస్ ఇవ్వడం వల్ల ఎంత వచ్చిందంటే 60,000 లాస్ వచ్చిందమ్మా. అయితే సమ్ ఎంత అడిగాడు. వెరీ సింపుల్, చూడండి ఇక్కడ 60,000 లాస్ వచ్చింది. ఎందుకు లాస్ వచ్చింది? 5% తగ్గించడం వల్ల, అంతే కదా. 5% పర్ 1 ఇయర్. అటువంటి ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్, అంటే 3. 15% తగ్గించడం వలన ఎంత లాసు? 60,000. అంటే ఈ 15% వలన 60,000 లాస్ వచ్చింది. సమ్ అంటే 100% ఎప్పుడు? 100% ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 15 ఇంటూ 4,000 టైమ్స్, 4,000 టైమ్స్ 60,000 ఇంటూ 4,000 అంటే ఎంత వస్తుంది? 4 lakhs. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 33. ఏ సమ్ వాజ్ put at SI at a certain rate for 2 years. Had it been put 4% higher rate, it would have fetched 72 more. The sum is. Very simple అమ్మ. ఏమన్నాడు అంటే ఇక్కడ 2 ఇయర్స్కి కొంత సమ్ ఎస్ఐకి ఇచ్చాడు. అయితే 4% ఎక్కువ చేయడం వలన, ఇంట్రెస్ట్ పెంచడం వలన 72 ఎక్కువ వచ్చింది. అయితే సమ్ ఎంత అడిగాడు? వెరీ సింపుల్ అమ్మా. 1 ఇయర్కి ఎంత పెంచాడు? 4%. అలాంటివి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్, అంటే 8% పెంచాడు. ఈ 8% పెంచడం వలన ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 72. మరి ఇప్పుడు మనకు సమ్ కావాలి. సమ్ అంటే 100%. సో 100% ఎంత అవుతుంది? చూడండి, 9 times 72. సో 109 times అంటే 900 విల్ బి ద ఫైనల్ ఆన్సర్. సో ఇది ఈరోజు వీడియో. మన కాన్సెప్ట్ 3 ఇంతటితో ఓవర్. నెక్స్ట్ వీడియోలో కాన్సెప్ట్ 4తో మరలా కలుసుకుందాం. ఈ వీడియో బాగా అర్థమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.